ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాభివందనాలు. వాక్యం ప్రారంభించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి దేవా, మేము నీ వారము, నీ పేరు పెట్టబడిన ప్రజలం తండ్రి. ఈరోజు నీ వాక్య పరిచయం జరుగుతుండగా తండ్రి ఆత్మస్వరూపే మా మధ్యన సంచరించండి నాయన. నీ రక్త ప్రోక్షణకి మమ్మల్ని అందరినీ తీసుకురండి తండ్రి. దేవా, మేము మాట్లాడే ప్రతి మాట, మా తలంపులన్నీ నీకు అంగీకారంగా ఉండలాగున్నా నీ కృప మా మీద చూపమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కుటుంబం అంతా క్షేమమే కదా? క్షేమాధారుడైన దేవుడు సియోను నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పిల్లారా, ఈరోజు మనము కొన్ని యాక్చువల్గా నేను ఈ ప్రసంగము కొత్త సంవత్సరం రోజు చేద్దామని తయారు చేసుకున్నాను. ఐ మీన్ అకేషన్ అట్లా ఉంటుంది కనుక ఆ విషయంగా తయారు చేసుకున్నా. కానీ ఈ సంవత్సరం అంతా మనకు కొత్తనే, ఎందుకంటే ఇంకా మనం పాత పడిపోలేదు, కొద్ది రోజులే ఉన్నాం. అయితే దేవుడు నూతనమైన సంగతులను దయచేయవాడు. ద గాడ్ ఈజ్ గివర్ ఆఫ్ న్యూ థింగ్స్. మూలవాక్యంగా మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19. ఐజయా 43:19. ఐజయా 43:19 నేను చదువుతాను, మీరు చూడండి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేస్తున్నాను, ఎడారుల్లో నదులు పారజేయుచున్నాను. మరొకసారి చదువుదాము, అందరు నాతో చెప్పండి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు పారజేసి ఉన్నాను. అలాగే ప్రకటన గ్రంథము 21:5 చివరి పేజీ. ప్రకటన 21:5. అప్పుడు సింహాసనాధీశుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. అందరు నాతో చెప్పండి. అప్పుడు సింహాసనాధీశుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనముగా చేయుచున్నానెను. ఆమేన్. చూడాలా, ఈ 2 వచనాలను మనం ఆలోచిస్తే దేవుడు ఒక నూతనమైన క్రియను చేయ సంకల్పించాడు. God intended to do a new thing. కొత్త సంగతి,
నూతనం అంటే ఇప్పుడు కొత్తది, న్యూ థింగ్స్ ఆర్ ఆల్వేస్ ఎంజాయబుల్. కొత్తవన్నీ మనకు చాలా ఆనందం ఇస్తాయి. కొత్త వస్తువులు కానీ ఏదైనా కొత్తది కానీ అవన్నీ మనకు ఏమిస్తాయి? ఆనందాన్ని ఇస్తాయి. కొత్తగా ఉద్యోగం దొరికిందనుకో, చాలా చదివి అక్కడ అప్లై చేసి ఇక్కడ అప్లై చేసి కొత్తగా జాబ్ దొరికిందనుకో ఎక్సైట్మెంట్ ఉంటుంది. 10 గంటలకు ఆఫీస్ అంటే 9 గంటలకే పోయి అక్కడ ఉంటాడు. కొత్తలో నా ప్రతాప్ గారికి కొత్త ఉద్యోగం దొరికింది మన టైం స్కూల్లో. తొందరగా పరిగెత్తుతాడు, టైం అవుతుంది వెళ్ళాలా నేను. ఎవరు రాకముందు వచ్చి కూర్చుంటాడు అక్కడ. ప్రిన్సిపాల్ చూసి అబ్బా వాట్ డెడికేషన్, ఈయన ప్రతాప్ అంటే ఇట్లా ఉండాలా, టీచర్ అంటే ఇట్లా ఉండాలని. కొత్తలా అట్లా ఉంటుంది అన్నట్టు. ఉద్యోగం పోయినా కానీ కొత్తలా అలా ఇమర్స్ అయిపోతాం, మనం అంకితం అయిపోతాం ఆ ఉద్యోగానికి దాంట్లో. అయితే రాను రాను ఏమైతుంది, తెలుగులో ఒక సామెత ఉంటుంది, రాను రాను రాజగుర్రం. కొత్తలో ఏమవుతుంది, ఏం ఉద్యోగం నువ్వు చెప్ప అని అడగకపోయినా నువ్వు చెప్తావు. నేను అక్కడ ఫలానా ఉద్యోగం చేస్తున్నానండి, నేను అడిగానా చెప్తారు అట్లా ఎక్సైట్మెంట్లో. ఏం ఆఫీస్ అండి మాది, ఏం స్కూల్ అండి మాది, 1 స్కూల్, నంబర్ 1 స్కూల్ స్టేట్ మొత్తంలో. అటువంటి స్కూల్ లేనే లేదు. ఇంత మంచి చూడండి మా ప్రిన్సిపాల్ లేడీ, అందరి లేడీలే అక్కడ, నేను ఒక్కనే జాయింట్. మంచి స్కూల్ అండి, మంచి స్కూల్ అని పొగడతలతో ముంచెత్తిన వాడు 5 సంవత్సరాలు పోయినాక నీరసించిపోతాడు. ఏమంటాడు అప్పుడు స్కూల్ ఎట్లుంది అని అడిగితే, మా అంత చెత్త స్కూల్ లేదండి. వాడు ప్రిన్సిపల్ గారు అన్నీ వాడికి ఆర్ఎస్ఎస్ బుద్ధులండి. వాడు క్రిస్మస్ సెలవు ఇయ్యాడండి, వాడు ఇంక్రిమెంట్ ఇయ్యాడండి. జీతం 5 సంవత్సరాల కింద ఎంత జీతం అంత జీతం. ఇటువంటి చెత్త స్కూల్ మొత్తం స్టేట్లో లేదక్కడ. ఏమన్నాడు మొదట, ఏం స్కూల్ అండి అదే స్కూల్ అంటే. నేను అనేది ఏమంటే, కొత్తగా ఉన్నప్పుడు ఎంజాయబుల్. కొత్తగా ఉన్నప్పుడు కొత్త ఇల్లు కొన్నామనుకో, మనం అడగపోయినా కానీ పిలిచి చూపిస్తుంటాం, రండి మా ఇంటికి రండి, ఇది బెడ్రూము, ఇది డ్రాయింగ్ రూము, ఇది లివింగ్ రూము, ఇది ఆ రూము, ఇది ఈ రూము, ఈ బాత్రూమ్ చూశారంటే టైల్స్ చూశారా, ఇటాలియన్ టైల్స్ అండి. అలా కమోడ్ చూశారా, జర్మనీ కమోడ్ అది. కొత్తలో ఎక్సైట్మెంట్. అది కొంచెం రోజుల తర్వాత 5 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత అంతే. దాని గురించి ఎవరు పట్టించుకోరు, నువ్వు పట్టించుకోవా, ఉన్న ఇంట్లో ఉన్నావు పట్టించుకోరు, పైకులు పట్టించుకోరు కదా. చెప్పే మాట అర్థమవుతున్నాయా మీకు? అర్థమైతే హలోగా చెప్పండి ఒకసారి. రైట్. కొత్తగా పెళ్ళైంది, చాలా మంది సిస్టర్స్ ఇక్కడ లేరు కానీ కొత్తగా పెళ్ళైనప్పుడు మొదటి రోజుల్లో ఎట్లుంటారండి భార్యాభర్తలు? ప్రతి ఒక్కరితో చెప్తే సిస్టర్, మా ఆయన ఇంద్రుడు చంద్రుడు అండి, అటువంటి ఆయన ఎక్కడ దొరకడు మా ఆయన. బ్రదర్స్ కూడా చెప్తారు, మిస్సెస్ అండి గ్రేట్, ఆమె అటువంటిది లేదండి. ఒక 2-3 సంవత్సరాల తర్వాత కొన్ని ఫ్రిక్షన్స్ స్టార్ట్ అవుతుంది కదా. చాలామంది బ్రదర్స్ లోపల నవ్వుకుంటున్నారు. కొత్తలో ఉన్న అది ఉండదు. నేను నా పెళ్ళైన కొత్తలో మా మిస్సెస్ ఎంత కూర్చుంటా పెట్టుకొని మోటార్ సైకిల్ మీద, అప్పుడు నాకు అక్కడ బుల్లెట్ ఉంటుండే, కూర్చొని అమ్మాద గట్టిగా పట్టుకొని నన్ను పడిపోతావు, పడిపోలేదు ఏం లేదు, ఊరికే దగ్గర ఉంటే బాగుంటుందండి. ఆమె ఇంట్లో భుజం మీద చేస్తే భుజం మీద కావాలమ్మా, నడుము మీద చేయి, జారిపోతావు, నీకే చెప్తున్నాను అంటాడు. మీరేం జారుండేది ఏం, మా అమ్మ మా మిస్సెస్ తిట్టదు ఉంటుంది.
ఆనక జాగ్రత్త ఆనక పడిపోతుంది. ఊరికే జస్ట్ కొత్తగా పెళ్ళైన కొత్తగా 2 సంవత్సరాలు పోయినా అనుకో కొంచెం గడి కూర్చో రాదమ్మా, మీద పడతాడేంది, ఇట్లా గట్టిగా పట్టుకుంటాయండి, ఇసిరిపోతుంది షర్టు ఇట్లా ఎందుకంటే రావడం దాన్ని పట్టుకో. అయ్యగారు ప్రాక్టికల్ చూసే చెప్తున్నా అయ్యగారు, నా ఎక్స్పీరియన్స్ కదా, అందరి ఎక్స్పీరియన్స్ అదేనా? హల్లెలూయా. అయితే కొత్తలో ఉన్న ఎక్సైట్మెంట్ రాను రాను ఆ ఎక్సైట్మెంట్ పోతుంది. నేను అందరి విషయంలో ఇది నెరవేరుతుందని నేను చెప్పలేనండి, జనరల్గా చెప్తున్నాను, జనరలైజ్ చేసి. అయ్యా నేను అసోటిని కాదు, ఇప్పటికీ నా భార్యను ప్రేమిస్తుంటా, అది వేరే విషయం. ప్రైజ్ గాడ్. జనరలైజ్ చెప్తున్నాను, ఇట్లా ఉంటాయి కొత్త విషయాలు. అయితే వీళ్ళ పాత పడ్డా కొద్దీ అవి పాతగా అయిపోతుంది. కొత్తలో వైఫ్ నేను డ్రాప్ చేస్తారా అని ఆఫీస్లో అని చెప్పి డ్రాపింగ్ ఉంటుంది. ఒక రోజు తర్వాత ఆ డ్రాపింగ్ కాస్త డంపింగ్ అయిపోతుంది. అర్థమైందా? ఏంది డ్రాపింగ్ డంపింగ్ డిఫరెన్స్ ఉంటుంది. డంపింగ్ కొత్తలో డ్రాపింగ్ కమ్ ఐఎమ్ గోయింగ్ దట్ వే ఓన్లీ, ఐ డ్రాప్ యూ దేర్. వాడు ఇటు పోతాడు, కోపల్లి సైడ్ పోతాడు కానీ ఎల్బీ నగర్ సైడ్ పోతా అంటాడు. ఎందుకు ఆమెను డ్రాప్ చేశారు. తర్వాత నన్ను ఆఫీసర్ డ్రాప్ చేయాలంటే నాకెక్కడ టైం ఉందా, నా ఆఫీస్కి పోదామంటే నాకు టైం లేదు, నీకెందుకు పట్టుకోవాలి. ఇక బలవంతంగా తీసాక కొత్తగా వింత పాతక రోత అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. పిల్లరా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను కొన్ని నూతన సంగతులు, ఐ విల్ డూ సమ్ న్యూ థింగ్స్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏదైనా ఇట్ మే బి న్యూ హౌస్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఏ ఆఫీస్ వర్క్, ఇవన్నీ లోకరీత్యా జరిగే పనులు. ఇవి దీస్ ఆర్ ఆల్ వరల్డ్లీ థింగ్స్. బట్ వెన్ గాడ్ డస్ ఎనీథింగ్ న్యూ, దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ థింగ్. అది శాశ్వతంగా ఎప్పుడు కానీ అది వాడబారది. ఎటర్నల్లీ ఇట్ విల్ బి ఫ్రెష్. ఇవన్నీ వరల్డ్లీ థింగ్స్. ఇంతవరకు మాట్లాడినాయి, ఇంతవరకు నేరేట్ చేసినాయి అన్నీ లోకరీత్యా జరిగే సంగతులు. ఈ లోకరీత్యా జరిగే సంగతులు ఒకప్పుడు మహిమకరంగా అనిపిస్తాయి, రాను రాను మసకబారిపోతుంటాయి. కానీ దేవుడు చేసే సంగతులు అవి ఎప్పుడు ఫ్రెష్, ఎల్లప్పుడూ ఫ్రెష్. అది టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. కానీ ప్రసంగి గ్రంథము, ప్రసంగిలో ఒక మాట అంటాడు ప్రసంగి గారు, మొదటి అధ్యాయము 9వ వచనంలో, బుక్ ఆఫ్ ఎక్లీసియాస్ చాప్టర్ 1:9 verse 9, 9వ వచనం. 9:10 కూడా చదువుతాం మనం. తీసారా? పేజ్ నంబర్ 556. 9:10. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోయేది. జాగ్రత్తగా వినండి. మునుపు ఉండినదే ఇక ఉండబోయేది, మునుపు జరిగినదే ఇక జరగబోయేది. సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. ఏమంటున్నాడు ప్రసంగి? ప్రసంగి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నూతనమైనది ఏది లేదు. ఇది నూతనమైనదని ఒక దాన్ని గురించి ఒకడు చెప్పును,
అది మనకు ముందున్న తరములో ఉండినవే. నూతనమైనది ఏది లేదని ప్రసంగి భక్తుడు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ గ్రంథంలో రాస్తున్నాడు. అయితే దేవుడు అంటాడు, సరే సూర్యుని కింద నూతనమైనది ఏమీ లేదు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నూతనమైనది నీకు ఇస్తానని ఈ లేఖనాల్లో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. పిల్లరా, సృష్టికర్త ఎప్పుడైతే నూతనమైనది నీకు ఇస్తాడో అది ఎల్లప్పటికీ నూతనంగానే ఉంటుంది. ఎటర్నల్ ఫ్రెష్ అని ఇంతకుముందు చెప్పాను నేను. అయితే ఈరోజు మనము కొన్ని సంగతులు, నూతనమైన దేవుడు ఏంటి ఆ నూతనమైన సంగతులు మనకి ఇస్తామని వాగ్దానం చేశాడు, ఆ సంగతుల గురించి మనం ధ్యానించుకుందాం. We just meditate some of the things, new things which God has promised to give us. మనకు టైం పర్మిట్ అయితే అన్ని చదువుకుందాము, లేదంటే ఎంతవరకు అంటే అంతవరకు. మొదటిది యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. బుక్ ఆఫ్ యెహెజ్కేల్ 36 చాప్టర్ 26th వర్స్. ఇక్కడ మొదటి ప్రామిస్ గాడ్ చేస్తున్నాడు. దేవుడు మనందరికీ మొట్టమొదటి ప్రామిస్ చేస్తున్నాడు. మొట్టమొదటి ప్రామిస్ ఏం చేస్తున్నాడంటే, నూతనమైన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. ఇంగ్లీష్లో చదవాలి ఎవరన్నా. ఏమంటున్నాడు ఇక్కడ 26వ వచనము 36, 26, నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. అండ్ ఇంపార్టెంట్లీ దాని తర్వాత అంటాడు దేవుడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్లీజ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. A new heart and put a new spirit within you. New spirit. I will take the heart of stone. I will take out the heart of stone Out of your flesh and give you a heart of flesh. పిల్లరా, ఇంత కఠినమైన మాట ఇర్మియా గారు ఎందుకు రాస్తున్నారు ఇక్కడ? మానవునిది రాతి గుండె అని ఎందుకు చెప్తున్నాడు భక్తుడు? Why did the prophet tells like that you are having a heart of stone that I will take out? దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది ఇర్మియా సొంత మాటలు కాదు, ఇవి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఏమంటున్నాడు? I will take out your stony heart and I will give you a flesh, heart of flesh. అంటే మనది రాతి గుండె అని దేవుడికి తెలిసిపోయింది. God knows that having a stony heart. ఇట్లా తెలుసు మరి దేవునికి. దేవుణ్ణి, మానవుని దేవుడు తయారు చేసింది కదా. మొట్టమొదట మానవుని ఎవరు తయారు చేసిండ్రు? ఎవరు ఆ మానవుని పేరు? ఆదాము. గాడ్ క్రియేటెడ్ యాడమ్. ఆదామును క్రియేషన్ చేసినప్పుడు మనందరికీ తెలుసు, అక్కడ ఏదేను వనంలో, గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఆదామును పెట్టి ఆదాముకు సృష్టించేసిండు. దేవుని మహిమ ఆదాముకి ఇచ్చిండు. దేవుని గుండె హృదయంలో ఆదాముకి ఇచ్చిండు. దేవుని హృదయం ఆదాయానికి ఇచ్చిండు. దేవుని మహిమ. అందుకోసమే లూకా సువార్త 3వ అధ్యాయం లాస్ట్ వచనంలో రాయబడి ఉంటుంది, ఆదాము దేవుని కుమారుడు అని. Adam is the son of God. God created like that. God gave his own heart to Adam so that he will live forever. నాకు విశ్వాసంగా ఇతడు చిరకాలం ఉంటాడని తన మహిమ, తన హృదయాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. కానీ సాతాను పండిన కుయుక్తుల్లో పాపం ఆదాము అవ్వలిద్దరూ దాంట్లో
ఇరగా మారిపోయినరు. ఫాలన్ ప్రే. సాతాను చేసిన కుట్రలో వీళ్ళు ఆదాము పాపము ముట్టుకట్టుకొని దేవుని మాటను ఉల్లంఘించి violated the God's promise. పాపము కూటగట్టుకున్నాడు. అయితే దేవుడు తన స్వరూపంలో తన ఆకారంలో ఆదాము తయారు చేసి ఆదాముకు తన హృదయాన్ని ఇచ్చాడు కదా. పిల్లారా, దేవుని హృదయం ఎటువంటి హృదయము? కెన్ యు ఇమాజిన్? 3:16 యోహాను, గాడ్ లవ్డ్ సో లవ్డ్ అంటాడు అక్కడ. గాడ్ సో లవ్డ్, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఆ లోకంలో ఎవరున్నారు? ప్రజలు. అందులో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, దుర్నీతిమంతులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. దేవుడు భక్తిహీనులను నేను కొద్దిగా ప్రేమిస్తాను, భక్తిపరులను ఎక్కువ ప్రేమిస్తానని చెప్పాడా? No, God said, God loved the world, entire world. వాక్యంలో దేవుడు చెప్తాడు కదా, దుష్టుల మీద కూడా అదే వర్షం కురిపిస్తున్నాడు దేవుడు, నీతిమంతుల మీద కూడా అదే వర్షం కురిపిస్తున్నాడు దేవుడు. There is no discrimination in the sight of God. God is not a partial God. So God loves this world so much. అయితే ఈ లవ్, ఎటువంటి లవ్? దిస్ ఈజ్ నిస్వార్థమైన ప్రేమ, వాడబారని ప్రేమ. ఈ ప్రేమకు లోతులు మనం తెలుసుకోలేము. దేవుని ప్రేమకు దాని వెడల్పు ఎంతుంది, లోతు ఎంతుందని మనకు తెలియదు ఈ ప్రేమకు. అయితే ఈ ప్రేమనే గ్రీక్ వర్డ్ ఒక వర్డ్ వాడారు. అది ఏం వర్డ్ అంటే ఇది అగాపే ప్రేమ. చెప్పండి, అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే అగాపే లవ్. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. యు కెనాట్ ఇమాజిన్ దిస్ లవ్. యు కెనాట్ ఇమాజిన్. దేవుడి ప్రేమను నువ్వు కొలవలేవు, నువ్వు ఊహించలేవు. ఇట్స్ ఎ అగాపే లవ్. అయితే అటువంటి హృదయమును దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. తన పోలికలో, తన స్వరూపంలో ఆదాము సృష్టించి తన హృదయాన్ని కూడా ఆదాముకి ఇచ్చాడు. మీకు తెలుసు ఆ స్టోరీ. అవ్వ ఎట్లా పుట్టింది? దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఆదాము యొక్క పక్క చెముకల నుంచి ఒక ఎముక తీసి అవ్వగా తయారు చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పటికి ఆదాము పడుకునే ఉన్నాడు. ఇంకా తీసుకొచ్చినాక అప్పుడు ఆదాము నిద్ర లేచాడు అని రాసి ఉంటుంది. నిద్ర లేచి ఏం చూస్తాడు? అవ్వని చూస్తాడు. అప్పటిదాకా ఏం చూసిండు ఆదాము? చెట్లను, పుట్లను, జంతువులను, పక్షులను. ఆడదాన్ని చూసింది మొదటిసారి. మరి దేవుడు చెప్పిండా ఆదాముతో, ఆదామా నీ పక్క ఇంట్లో తీసి మమ్మల్ని తయారు చేస్తానని? చెప్పలే. తయారు చేసి దేవుడు ఆమె అవ్వని తీసుకొచ్చాడు. అయితే ఈ అగాపే లవ్ ఆదాము యొక్క హృదయంలో ఉన్నది కనుక ఎప్పుడైతే అవ్వని చూశాడో ఆ ప్రేమ అతనిలో నుండి పెళ్ళికి వచ్చింది, పొంగి పొర్లి పారింది. అప్పుడు ఒక రమ్యమైన ఒక ప్రేమ గీతము మొదటి 26వ వచనం, మొదటి ఆదికాండం మొదటి అధ్యాయము 26వ వచనంలో ఆ పాట ఉంటుంది. అందరికి తెలిసిన పాటనే అనుకుంటా బహుశా కదా. నా రక్తం కాదండి, నీకు రక్తం అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది.
నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అండి. ఇక్కడ నా ఎముకలో ఎముక ఎందుకనో చాలా మంది అంటారు, పక్కటెముక తీసింది కదా అందుకోసమే అట్లా అన్నాడు ఆయన. పక్కటెముక తీసింది ఆదాముకు తెలుసా? తెలియదు. Adam doesn't know that his bone was removed and Eve was made. అయితే ఇక్కడ ఆ పాట యొక్క అర్థం ఏంటంటే, నీవు నా ఎముకవు, నీవు నా మాంసము, నా మాంసం ఎలా ఉందో నీ మాంసం కూడా సేమ్. నన్ను నేను ఎలా ప్రేమిస్తున్నానో నిన్ను కూడా నేను అలాగే ప్రేమిస్తున్నాను అని చెప్పి అర్థం అది. నీకు నాకు భేదం లేదు. దెర్ ఇస్ నో డిస్క్రిపెన్సీ, నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ. వి బోత్ ఆర్ సేమ్. ఇది దేవుడు మన యొక్క చూపించిన ప్రేమ. ఇది దేవుడు అదే చెప్తారు, నిన్ను నన్ను చూసినప్పుడు నీకు నాకు ఏ డిఫరెన్స్ లేదు. ఐ లవ్ యూ సో మచ్. ఇది ఎంతో ప్రేమించాను నేను నిన్ను. మై లవ్ ఇస్ అగాపే లవ్. అదే సేమ్ ఫీలింగ్ Adam is expressing here about Eve. ఇలా మనకున్న దేవుడి ప్రేమ అది మనము ఎంచలేని ప్రేమ. అయితే ఇటువంటి హృదయం ఉన్న దేవుడు హృదయం మనిషికి ఇచ్చి, అంటే ఆదాముకి ఇచ్చి సృష్టించినాడు. అయితే ఇటువంటి అగాపే ప్రేమ కలిగిన హృదయం మనకు దేవుడు ఇచ్చినప్పుడు, why the prophet Isaiah is telling in ఈ 33 యెహెజ్కేలు 33:26లో ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? 36:26లో నీ రాతి గుండె తీసేస్తాను అని. Where went wrong? Originally, God gave His own heart to Adam. That heart consists of agape love. And in Ezekiel 36:26, prophet Ezekiel ద్వారా దేవుడు మాట్లాడుతూ, I am going to give a new heart. నీకు నూతనమైన హృదయం నేను ఇస్తాను అంటాడు. What happened to that old heart which God gave to Adam? The heart full of love. అది ఏమైంది మనకు? ఆ హార్ట్ ఎటుపోయింది? ఎస్, ఆదాము చేసిన పాపము వలన ద సిన్ఫుల్ హార్ట్, ఆదాముది ద లవబుల్ హార్ట్ టర్న్ ఇంటూ ఏ సిన్ఫుల్ హార్ట్. ఆదాము చేసిన పని వలన, ఆదాము మూటగట్టుకున్న పాపము వలన, ఆదాము తర్వాత వచ్చిన తరమంతయు వి లాస్ట్ దట్ లవబుల్ హార్ట్. ఆ ప్రేమ కలిగిన హృదయం మనలో లేదు. ఇలాగా ఈ రోజుల్లో ఎటువంటి హృదయం మనం కలిగి ఉన్నాము? దేవుడు ఎందుకు నూతన హృదయం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈ 36:26 ప్రకారము, why did God wanted to give a new heart to you? Just think. I am looking good. My heart is good. Everything is good. And దేవుడు అంటున్నాడు, I want to give you a new heart. I will take out that stony heart from you. పిల్లరా, దేవుని ఆజ్ఞ మనం ఉల్లంఘించి ఆదాము అవ్వలు పాపం చేశారు. అందుకే పిల్లరా, ఈ వాక్యము, ఈ ప్రవక్త ఇలాగా రాయబడి ఉన్నది. అందుకే ఈ రోజుల్లో మనము అగాపే ప్రేమ లేని హృదయాలను మనము కలిగి ఉన్నాము. మనం చూస్తున్నాము ఈరోజు కొన్ని పేపర్లలో ఎటువంటి న్యూస్ మనం చదువుతున్నాము. Did you know the current news? ఒక న్యూస్ ఇవాళ పేపర్లో చదివాను నేను, అయ్యగారు.
దట్ డేవ్ ఫర్ ఎస్టర్డే మనం కాదండి, లోకమంతా ఒక పండుగ జరుపుకున్నది. ఏం పండుగ అది? అయ్యో, ఎవరు చెప్పలేదు. వ్యాలంటైన్స్ డే. వెరీ గుడ్. యూస్ మస్ట్ టెల్. ఆఫీసులలో సాఫ్ట్వేర్ దాంట్లో దీంట్లో అంతా ఇట్స్ నెట్లో ఇంటర్నెట్లో అంతా మొత్తం అదే కదండి, యూట్యూబ్లో కానీ రకరకాల వ్యాలంటైన్ డే జరుపుకుంటున్నాము. అయితే ఐ హ్యావ్ ఏ పేపర్ కటింగ్ విత్ మీ. కెన్ యూ రీడ్ దిస్? Husband kills wife on V-Day, that is Valentine Day, before his only son. A husband is the agape heart. Is that heart God gave to Adam? No, it is a sinful heart. ఏం హార్ట్ అని చెప్పండి ఒకసారి అందరూ. వై గాడ్ వాంటెడ్ టు గివ్ ఎ న్యూ హార్ట్ టు అస్? హియర్ వన్ అదర్ న్యూస్ ఐటమ్. మీర్పేట్ కుక్కర్ అయ్యగారు చంపినోడు మీ మార్కాపురం చెందినోడు. వారి పేరు గురుమూర్తి. మీర్పేట్ పోలీస్ booked a case, who chopped off his wife into pieces and boiled in pressure cooker. ఎంత ఘోరం అండి ఇది! భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసి 5 కిలోల ప్రెషర్ కుక్కర్ తీసుకొచ్చి ఆ ముక్కలన్నీ అందులో వేసి 2 రోజులు ఉడికించిండు. ఆ బోన్స్ అన్ని మెత్తగా అయిపోయినాక హీ క్రష్ ద బోన్స్, ద స్కల్, ద పెల్విక్, ద చెస్ట్ అన్ని కోసి ముక్కలు ముక్కలు చేసి. అండ్ దిస్ మ్యాన్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. నాకు అందుకే మార్కాపురం అంటే చాలా భయం. నాకు ఇది ఎక్స్ మిలిటరీ. భార్య వెంకట మాధవి, పిల్లలు ఉన్నారండి. భార్యను ప్రేమించి చేసి ఇటువంటి పనుల ఇదా అగాపే లవ్ అంటే? ఈ లవ్ కాదండి. గాడ్ డి నాట్ విష్ దట్ ఎ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ హార్ట్. ఇట్స్ ఎ క్రూయల్ హార్ట్, ఎ సింపుల్ హార్ట్. అయితే దేవుడు మనకు కొన్ని ఎక్స్పెక్ట్ చేసింది. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీ హృదయాన్ని నేను తీసేస్తా. దట్ రాతి గుండె, ఈ బాడీని పండబెట్టి ముక్కలు పోస్తున్నావు కదా, నీ గుండె ఎంత రాతి గుండె. నా పెళ్ళై 40 సంవత్సరాల్లో ఒక్కసారి నేను భార్య మీద దీన్ని ఏమంటారు వేలు చూపించలేదండి. నీ కోసం మొత్తం పరిత్యాగం చేసిన భార్యను నువ్వు పూల్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ వాట్ ఇస్ దిస్? ఇఫ్ యు డోంట్ లైక్ యువర్ వైఫ్, లివ్ హర్, లెట్ హర్ గో. నేను ఇన్ని సంవత్సరాలు 37 years సర్వీస్ ఇన్ మై పోలీస్ డిపార్ట్మెంట్, I never come across this case of Mirpet, this Prakasham district fellow, what he did. ఢిల్లీలో చూశాను నేను. హీ కట్ హిస్ పీసెస్. ఒక గర్ల్ ఫ్రెండ్ వాడు 4-5 pieces కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు 3 days అని చెప్పి. దిస్ ఫెలో ఇన్వెంటెడ్ ఏ న్యూ మెథడ్, బాయిలింగ్ అది ప్రెషర్ కుక్కర్, పీస్ బై పీస్. ఇదెక్కడి ప్రేమ, ఇదెక్కడి హృదయము? అందుకే దేవుడు అంటున్నాడు,
దేవుడు చెప్పిన మాట, బైబిల్లో చెప్పిన మాట, నెవర్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైట్లీ. నీ రాతి గుండెని నేను తీసివేసి మాంసపు గుండెని నీకు ఇస్తాను. అప్పుడు రాతి గుండెలో ఏముంటదండి? ఏమొస్తుంది ఆ రాతి గుండెలో? ప్రేమ లేకపోతే వాట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ హార్ట్? మార్కు సువార్త 7వ అధ్యాయము 21-22. ఎప్పుడైతే మనిషి గుండె రాతి గుండె అవుతుందో అప్పుడు మార్కు గారు ఒక చక్కని మాట అంటాడండి. లోపల నుండి మార్కు 27:21-22. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ చేయండి. అక్కడ దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, ఇంగ్లీష్ లో చదవా మళ్ళీ మీరు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారము, లోభములను, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంకారము, అవివేకము వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ? హృదయంలో నుంచి. అమ్మా, హృదయంలో నుంచి ఎన్ని చెప్పిండు ఇక్కడ దేవుడు? చెప్పు. చిన్న పిల్లవారి నోటి గుణాలు ఇట్లా 13. ఏం పాస్టర్ అవుతావు నువ్వు? 13. ఈ 13 సుగుణాలు అంటామా వీటిని? దుర్గుణాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయట? హృదయంలో నుంచి. మనిషి హృదయంలో నుండి. ఎంత భయంకరంగా ఉందండి ఈ విషయం. ఏదైనా మనంలో ఆదాముకు దేవుడిచ్చిన హృదయం నుండి ప్రేమ పెళ్ళుకి వచ్చింది, పొర్లి పారింది ప్రేమ. చిన్న పాపం వలన మనిషి యొక్క హృదయము పాపయుక్తమైపోయింది. అందుకే ఇప్పుడు నేను ఈ పేపర్ కటింగ్ చూపించాను. మనిషి ఎట్లా మారిపోతున్నాడు, ఎట్లా మారిపోతున్నాడు మనిషి. చిన్న పెన్సిల్ చెప్తుంటే బ్లేడ్ కొంచెం ఇట్లా కట్ అయితేనే రక్తం చూసి కొంచెం, అరే కళ్ళ ముంగట వేసుకొని కరకర కోస్తుండండి భార్యను. రక్తం గారుతా ఉన్నది. మాంసం వేరు చేస్తున్నాడు, బొక్కలు వేరు చేస్తున్నాడు. కూర్చొని హాయిగా ఏదో గుర్రపిల్లని కొనుక్కొచ్చి కోస్తాడు ఇంట్లో తుర్కోలు బక్రీదప్పుడు. అట్లా భార్యను కోసుకున్నాడండి. ఐ హ్యావ్ ఎ వీడియో విత్ మీ దట్ ఇన్స్పెక్టర్ మీర్పేట్ has sent me that video, సార్. చూడండి ఎట్లుంటుంది. నిన్న యూ షుడ్ హావ్ షాట్ దట్ ఫెలో. వాడు బ్రతికేందుకు అర్హత లేదండి. పిల్లరా, ఇటువంటి చెడ్డ గుణాలు ఎప్పుడైతే మనలో నుంచి పెంపు వస్తాయి. ఎందుకంటే మనము పాపములో పుట్టామని దావీదు అంటాడు కీర్తన 51:5 తర్వాత చూడండి. అది పాపంలోనే నా తల్లి నన్ను జన్మించింది. పాపంలోనే ఉన్నాం మనము. కాబట్టి ప్రతి హృదయం నుంచి నో ఎక్సెప్షన్. నువ్వు మంచోడని, నువ్వు చెడ్డోడని, నేను ఇక్కడ పుల్పీట నిల్చొని ప్రసంగం చేస్తున్నా, నేను మంచోడని కాదు. నాలో నుండి కూడా మార్పు 7:21 ఉన్న ఈ చెడ్డ గుణాలు కూడా నా హృదయం నుండి కూడా బయటికి వస్తాయి. ఐఎమ్ నాట్ ఎక్సెప్షన్. నో బడీ ఈజ్ ఎక్సెప్షన్ టు దిస్. దేవుడు చెప్పే మాట ఇది. రోమా 10:23 వచనం అండ్ 23 వచనం. ప్రతి వాడు పాపం చేసేవాడే. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్.
Everybody's heart, these qualities, the 13 qualities will come out. But God says that. I'm not telling. You cannot claim I am a pious man, I am a sage, నేను ఒక ఋషి, నేను ఒక ముని. కాషాయ వస్త్రాలు వేసుకొని మునులు ఉంటాడు. ఆశారాం బాపు అనే ఒక ముని స్వామీజీ 3 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి జైలు ఉన్నాడు. ఆడపిల్లలను పాడు చేశాడండి. ఆశ్రమంకి వచ్చి ఆడపిల్లలను పెద్ద గిడ్డము అంత దుంపాలు గింపాలు వేసుకొని యూ థింక్ దట్ వైట్ గడ్డము వైట్ ఎంటర్ నాలాగా ఉంటే వీడు అదే సేఫ్ అనుకుంటారు. దే ఆర్ ద వెరీ క్రూకెట్ పీపుల్. స్వామీజీ బాబాలు సత్యసాయి ఆశ్రమంలో ఎంతో మంది ముక్కు పచ్చలారని చదువుకునే పిల్లలు మాటరయ్యారు. కొంతమంది ఆశ్రమకి నల్లడకు బయటకు వచ్చింది. ఏం పనండి, నువ్వు ముని, నువ్వు స్వామీజీ, నువ్వు బాబావు, నీకు ఎందుకు డబ్బులతో పని నీకు? ఎందుకంటే నీ హృదయము పాపయుక్తమైన హృదయము. నువ్వు అన్ని విడిచిపెట్టావు, లోక సంబంధమైన అన్ని విడిచిపెట్టావు, కానీ ఈ పాపం కలిగిన హృదయాన్ని నువ్వు వదిలిపెట్టలేదు. అందుకే దేవుడు హెచ్కేలో 36:26 అంటాడు, నీకు నేను ఒక నూతన హృదయం ఇస్తాను, నీలో నుండి ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తాను అంటాడు. పిల్లరా, ఎప్పటి వరకైతే ఈ రోమా 10:23 చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు సిన్నర్ మన డెస్టినేషన్ ఈజ్ హెల్. ఈ హృదయంతో దేవుడు అంటాడు, నా కుమారుడా, ఈ హృదయం ఉంచుకొని నువ్వు నాతో రాలేవు నా దగ్గరికి. యు కెనాట్ కమ్ టు మీ విత్ దిస్ స్టోనీ హార్ట్. నువ్వు పరలోకం చేరలేవు ఈ స్టోనీ హార్ట్ పెట్టుకొని. నువ్వు దేవునికి మాట తెలుసు దీనికి. ఎందుకంటే దేవుడు మొదటి నుంచి మనిషితోని ఈ వాంటెడ్ ఏ ఫ్రెండ్షిప్, ఈ సహవాసము కలగాలని ఆశపడితే దేవుడు మన దేవుడు అందరినీ. ఇశ్రాయేలు చూడండి, నేను మీ పాలెంలో నేను సంచరిస్తాను అని చెప్తారు. దేవుడికి ఇష్టము మనుషుల మధ్య సంచరించాలంటే. కానీ అడ్డు వచ్చేది ఏంటి? మనకు దేవునికి పాపం వలన మన హృదయం రాతి గుండె మారిపోయింది. దేవుడు అంటాడు, నా కుమారుడా, ఈ గుండెను తీసుకొని నువ్వు నా దగ్గరికి లేవు. ఇలా మరి పిల్లరా, అందుకే దేవుడు ఈ లోకానికి నరరూపం ఎత్తి వచ్చినంది రీజన్ ఇన్ దిస్. Why did God come to this world? To change the heart of the man, to take out the sin from the heart of the man, to give a new heart to the man. నూతనమైన హృదయం దీపిస్తాందుకే దేవుడు యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చింది. అందుకే కొండ మీద ప్రసంగం మీరు చూడండి, మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు ఎంత చక్కని ప్రసంగం అండి. అటువంటి ప్రసంగం ఐ థింక్ నోబడీ ఎవర్ డిడ్ ఇట్, నోబడీ కెన్ డూ ఇట్. అయ్యగారు ఒకసారి చెప్పారు, ఈ 3 అధ్యాయాలు చదువుకుంటే బైబిల్ అంతా అర్థమవుతుందని. కొండ మీద ప్రసంగం చదవాలా మీరంతా. ఈ 5, 6, 7 అధ్యాయాలు ఎంత చక్కగా చెప్పాడండి దేవుడు. అందులో 5వ అధ్యాయం మత్తయి 5, 8వ వచనం తీయండి. బుక్ ఆఫ్ మాథ్యూ ఇక్కడ గాడ్ ఈజ్ సో కైండ్, గాడ్ ఈజ్ సో గ్రేషియస్ గాడ్ తెలుసు ఆదాం వల్ల దే ఆల్ గాట్ ఎ సింపుల్ హార్ట్. అందుకోసమే గాడ్ ఈజ్ గివింగ్ ఏ క్లూ, ఒక చిన్న క్లూ, ఒక చిట్కా, ఒక చిన్న చిట్కా మొత్తం 5, 8 ఇస్తున్నాడు దేవుడు. చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, వారు దేవుణ్ణి చూచెదరు. Blessed are
ప్యూర్ ఇన్ హార్ట్. నా ప్రియమైన వాళ్ళారా, పాపముతో నీ హృదయము జటిలమైపోయిన నీ హృదయంలో దేవుడు ఒక చిన్న చిట్కా నీకు ఇస్తున్నాడు. క్లూ. వాట్ ఈస్ దట్ క్లూ? చేంజ్ యువర్ హార్ట్ ద హోలీ హార్ట్. పరిశుద్ధమైన హృదయం చేసుకో నీ హృదయాన్ని. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధమైన దేవుడు. అప్పుడు దెన్ యూ కెన్ సీ మీ. చాలా మంచి చిట్కా అది. మధ్య 5:8 ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నన్ను చూడవచ్చు. ఈ రాతి గుండెని పెట్టుకుని నన్ను చూడలేవు. తల కిందులో తపస్సు చేసి మొత్తం 1000 ఏళ్ళు నువ్వు తపస్సు చేసినా కానీ చూడలేవు. విత్ ద సేమ్ హార్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ హార్ట్. యూ హ్యావ్ టు కన్వర్ట్ యువర్ హార్ట్ ఇన్ టు ద హోలీ హార్ట్. పరిశుద్ధమైన గుండెగా, హృదయం కానీ హృదయాన్ని నువ్వు మార్చుకుంటే అప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ, అప్పుడు నేను నీకు కనబడతా. యూ కెన్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ మీ. అప్పటి వరకు నువ్వు నన్ను చూడలేవు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఈ పరిశుద్ధ హృదయం ఎట్లా పొందు కావాలా? హౌ టు గెట్ దిస్ హోలీ హార్ట్? ఎక్కడ దొరుకుతుంది? డిమార్ట్లనా? ఎక్కడ దొరుకుతుందండి పరిశుద్ధమైన హృదయము? అప్పుడు దేవుడు అంటున్నాడు, సొలొమోను రాసిన సామెతలు 23:26 సామెతల్లో దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ప్రావర్బ్స్ 23:26 ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తున్నాడు దేవుడు. నీకు పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది? రక్తంలో కాదు, ఎక్కడ కాదు. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు సొలొమోను ద్వారా. మళ్ళీ ఒకసారి రక్తం అంటాడు దేవదానము, రెండవసారి ఇది. నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. అక్కడ ఆగండి కొంచెం. దేవుడు ఏమంటున్నాడు? నా కుమారి, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారి, give me your heart. Give me your heart. ఎందుకు దేవా? ఏమంటాడు తర్వాత? నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండునేమో. నువ్వు నా ముందు హృదయం నాకు ఇవ్వు. అప్పుడు నేను యెహెజ్కేలు 36:26 చెప్పిన ప్రకారము నూతన హృదయం నీకు ఇస్తాను. రిఫర్మేషన్. అయ్యారు సొలొమోను ద్వారా దేవుడు అంటున్నాడు, నా కుమారి, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. యూ దట్ డర్టీ హార్ట్, యూ దట్ సిన్ఫుల్ హార్ట్, యూ దట్ స్టోనీ హార్ట్ టు మీ. Then I will give you new heart. Ezekiel 36:26. It is not a reformation, it is a transformation. అంటే నీ హృదయాన్ని తీసుకుని దానికి ఏదో కార్డియక్ థొరాసిక్ సర్జరీ చేసి ఈ వాల్వ్ను తెరిచి ఆ వాల్వ్ను బంద్ చేసి ఓకే యువర్ హార్ట్ ఇస్ గుడ్, టేక్ బ్యాక్ అండ్ నో. దట్ డర్టీ హార్ట్, దట్ పాప భూయిష్టమైన ఆ హృదయాన్ని తీసుకొని కంప్లీట్లీ న్యూ హార్ట్, ద హార్ట్ విచ్ Adam was owing that time, that heart full of agape love. ఆ హార్ట్ నీకు ఇస్తాను నా కుమారుడా, నా కుమారి. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ. నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను నీకు కొత్త హృదయం ఇస్తాను. పిల్లరా, నీ పాత హృదయము దేవుడు రిపేర్ చేయడు, ఎప్పుడు రిపేర్ చేయడు.
నీకు అది కొత్తదే ఇస్తాడు కానీ రిపేర్ చేసి ఇవ్వడు. ఈ కొత్త హృదయం కలిగిన వారు ఎలా ఉంటారు? నీకు తెలుసు, నాకు తెలుసు, కొంతమంది క్రైస్తవ మిషనరీలు దేవునికి తమ పాద హృదయాన్ని సమర్పించి కొత్త హృదయం వార్తలు తెలుసుకున్న మిషనరీలు మీ అందరికీ తెలుసా? మదర్ తెరేసా, ఆమె దేవుని దగ్గర నుంచి కొత్త హృదయం పొందుతుంది. ఏ ప్రతిఫలం లేకుండా సేవ చేసింది. చేసిందా లేదా? గ్రాహం స్టేన్స్ మీ ఒరిస్సా వాళ్ళు చంపింది. ఏమండి, ఏం తప్పు చేశాడు ఆయన? ఆయన కొడుకు, ఆయనను, ఆయన ఇద్దరు కుమారులను సజీవ దహనం చేశారు కదా మీరు. గాడ్లీ మ్యాన్ స్టేన్స్ ఏం పొందారండి ప్రతిఫలంగా? మనం ఏమిచ్చాము? వాళ్ళు దేశం కానీ దేశం వదిలిపెట్టి భార్యాపిల్లలతో వచ్చి ఇక్కడ సేవ చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ ఉంటే మనం వాళ్ళకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? సజీవంగా దహనం చేస్తామా మనం? అయినా కానీ వారు క్షమించారు. అది దట్ ఈస్ ద న్యూ హార్ట్. తన భర్త, తన ఇద్దరు పిల్లలు చచ్చిపోయారండి. ఆమె అంటది, నేను ఆయన క్షమించేశాను. అది దట్ ఈస్ ద న్యూ హార్ట్. పిల్లరా, యేసు క్రీస్తుని కూడా మనం సిలువ వేశాము. వేశామా లేదా? ఏమన్నాడు సిలువ వేస్తే మొదటి మాట? తండ్రి, మీరేమి చేశారు? వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక క్షమించు. అది దట్ ఈస్ ద అగాపే లవ్. ఆ హృదయంలో అటువంటి ప్రేమ ఉండాలి. అంతేగాని పెండాన్ని పండబెట్టి కత్తి తీసుకొని కరకరకర ముక్కలు చేసి ప్రెషర్ కుక్కలు ఉడికించుడు కాదు. పిల్లల చాలా మంది మిషనరీస్ మనం చూస్తాము. దే హావ్ గివెన్ దేర్ హార్ట్ టు ద గాడ్ అండ్ దే గాట్ ద న్యూ హార్ట్. నూతన హృదయం దేవుని దగ్గర నుంచి పొందుకొని అన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చారు, ఈ మన ప్రాంతానికి వచ్చారు. హడ్సన్ టేలర్ పేరున్నారా ఎవరన్నా? చైనాలో 105 మిషన్లు స్థాపించాడు. అదోనీరామ్ జక్సన్ went to Burma. William Carey came to India. Amy Carmichael went to Donavur, Tamil Nadu. అక్కడ గోనావూర్ మిషన్ స్థాపించింది ఆమె. విలియం కేరీ ఇండియాకు వచ్చాడు. జాన్ హైడ్ వెంట్ టు పంజాబ్. శామ్యుయల్ మోరిస్ వెంట్ టు అమెరికా. డేవిడ్ లివింగ్స్టన్ వెంట్ టు ఆఫ్రికా. వీళ్ళంతా ఎవరు? మిషనరీస్. వాళ్ళకి నూతన హృదయము. వాళ్ళు అన్ని వదిలిపెట్టారండి. దట్ లేడీ, యంగ్ లేడీ ఆమె కార్మైకల్, మదురై డిస్టిక్ లో, తమిళనాడులో సతీ సహనం కాదు, ద యంగ్ గర్ల్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, వాళ్లకు పెద్దలైన తర్వాత దే గీ టు ద టెంపుల్. దేవదాసి అనే పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా? అట్లా పగలంతా టెంపుల్లే ఉండే పూజారులకు సేవ చేయాలా, రాత్రి తిరిగి పైసలు సంపాదించాలా ఒళ్ళు అమ్ముకొని. ప్రతి గృహం నుంచి ఆడపిల్ల పెద్దగా ఆమెనే ముందు గుడికి పంపాలా. 16-17వ శతాబ్దంలో ఇదే జరిగేది అక్కడ. అది విని ఐర్లాండ్ దేశము, ఇంగ్లాండ్ దగ్గర, అక్కడి నుంచి ఆ తల్లి వచ్చింది ఇక్కడ. ఆమె కార్మైకల్, ఎవరన్నా గూగుల్లో కొట్టేయండి, సెర్చ్ చేయండి, ఆమె కార్మైకల్ డోనావూర్ మిషన్ అని కొట్టండి. యు విల్ గెట్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ దట్ లేడీ. షీ డైడ్ హియర్ ఇన్ తమిళనాడు. తమిళం నేర్చుకున్నది. షీ డైడ్ వెరీ దిస్ లేడీ దేర్ ఇన్ ఇంగ్లాండ్. అన్ని వదిలిపెట్టి వచ్చిందండి సేవ. దట్ ఈస్ ద అగాపే లవ్.
నిస్వార్థమైన సేవ. పిల్లరా, ఇది దేవుడు మనకిచ్చిన ఒక నూతన హృదయం. ఆ రాతి గుండెను తీసివేసి నీకు నూతన గుండె ఇస్తాడు. వాట్ ఈస్ ద కాస్ట్? హౌ మచ్ మనీ ఫర్ న్యూ హార్ట్ వీ హావ్ టు గివ్? మనం గుడి కట్టేయాలనా? ఏం లేదు. కల్వరి టెంపుల్ కట్టాలనా? ఇట్స్ ఫ్రీ. ఇట్స్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. నూతన హృదయం. రెండవది నూతన సృష్టి, న్యూ క్రియేషన్. 2 కొరింథీ 5:17. సెకండ్ Corinthians, 2 Corinthians 5. నూతన సృష్టి. చదవండి. కాగా కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. తర్వాత ఇంగ్లీష్ చదవండి. ఇదిగో And he died. తెలుగు కానీ అండి కాలే కదండి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. ఇంగ్లీష్ చెప్పండి. And he died for all, that those who live should live no longer for themselves, but for him who died for them and rose again. ఏం చదివినాము ఇప్పుడు? 5:17 అండి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. Therefore, if anyone is in Christ, he is a new creation. He is the new creation. All things are passed చాలండి. న్యూ క్రియేషన్. వాట్ ఇస్ మీన్ ఆఫ్ క్రియేషన్? వాట్ డస్ ఇట్ మీన్? క్రియేషన్, సృష్టి అంటే ఫ్రమ్ నథింగ్ యు క్రియేట్ సంథింగ్. శూన్యం నుంచి ఒక తయారు చేసిన సృష్టి. ఉన్నదాన్ని రిపేర్ చేసిన సృష్టి కాదండి. ఈ శాంసంగ్ ఫోన్ ఖరాబ్ అయింది, గో టు దట్ చైనా మార్కెట్, ఆ మార్కెట్కి పోతే వాడు ఏదో అక్కడ తూపాలి చేసి పంపించేస్తాడు. మళ్ళా రాగానే మళ్ళా అదే ప్రాబ్లం. ఒక కొత్త సృష్టి. దేవుడు అంటున్నాడు న్యూ క్రియేషన్. ఎవరైతే యేసు క్రీస్తునందు ఉంటారో వాళ్ళు న్యూ క్రియేషన్. దే ఆర్ ద న్యూ సృష్టి. వాళ్ళు కొత్తగా సృష్టింపబడతారు. వీళ్ళారా, అసలు మీకు తెలుసా దేవుడు ఆదామును 3 కారణాల వలన సృష్టించింది. For 3 reasons Adam was created. What are those 3 reasons? Number 1, దేవుడు తన స్వరూపంలో ఆదామును తయారు చేసిందంటే దేవుడు లోకానికి చూపియాలనుకున్నాడు. దేవుడు ఇలా ఉంటాడు. ఆదామును ముందు పెట్టి, ప్రజలారా చూడండి, నేను ఇలా ఉంటాను. తన ఆకారంలో, తన స్వరూపంలో, తన మహిమలో, తన హృదయం ఇచ్చే ఆదామును సృష్టించాడు. నంబర్ 1. నంబర్ 2, ఇది ఎక్కడ రాసింది? జెనసిస్ 1:26లో ఈ మాట ఉన్నది, నా ఆకారంలో సృష్టించాడు. నంబర్ 2, ఐజయా 43:7, గాడ్ క్రియేటెడ్ ద మ్యాన్ ఫర్ హిజ్ గ్లోరీ. తన మహిమ గురించి. ఫస్ట్ రీజన్, తన స్వరూపము ప్రజలకు తెలియజేయాలని ఆదామును సృష్టించాడు దేవుడు. సెకండ్లీ, ఐజయా 43:7లో అంటాడు దేవుడు, నా మహిమ నిమిత్తము ఫర్ ద సేక్ ఆఫ్ మై గ్లోరీ నేను నిన్ను సృజించానండి. నా నామం పెట్టబడిన వారందరినీ. చాలు. నా నామము. వీళ్ళారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు సృజించాను అంటే నా మహిమ గురించి నేను సృజించాను. మూడవది, ఎఫిషియన్స్ 2:10, God created the man for do good things. సత్క్రియలు చేసేటందుకు దేవుడు మానవుని సృజించాడు. సత్క్రియలు చేస్తున్నవాడు మనము చదవండి. ఎఫిషియన్స్ 2:10,
మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం వారమై సృష్టింపబడాలి. యేసుక్రీస్తును ఎందుకు సృష్టింపబడ్డాము? సత్క్రియలు చేయడం కోసం. ఎందుకు? సత్క్రియలు చేసినందుకు, టు డూ గుడ్ థింగ్స్. మనం ఒక గుడ్ థింగ్ చేయకపోతే ఎట్లా? వాక్యం, ఇప్పుడు మనం క్రైస్తవులం, వాక్యం, దేవుని వాక్యం వీ హ్యావ్ టు ఫాలో. దిస్ ఇస్ ద అథెంటిక్ బుక్. ఇది ఆషామాషి పిటకథ రాసే బుక్ కాదు ఇది. పంచతంత్రాలాగా అవి కథలు ఈ కథలు కాదండి. వీళ్ళు దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు, మీరు సత్క్రియలు చేయండి, అందుకే మీరు సృష్టింపబడ్డారు. కానీ మనిషి ఈ పాప హృదయం వల్ల ఈ మూడు చేయలేదు. తను తాను లోకానికి చూపించుకోలేకపోయాడు దేవుడని, దేవుని రూపం ఇట్లుంటుందని చూపించుకోలేకపోయాడు. ఏమి సత్క్రియలు చేయలేదు, ఆ మహిమ లేదు, ఏం లేదు ఆయన. ఇంకా దానికి అపోజిట్ చేసింది. ఇంకా ఈ మూడింటికి ఆ పాప హృదయం వల్ల ఈ మూడింటికి అపోజిట్ చేసిందండి. అయినా కానీ నువ్వు అట్లా చేసినావా అంటే నువ్వేమంటావు? నేను కాదండి, నా కార్యాలు నీతి కార్యాలు, నీతి కార్యాలు దేవుని ముందు ఏంది? మురికి గుడ్డలు. కెనాట్ క్లియర్ దట్ ఐ హావ్ డిడ్ దిస్ థింగ్ ఆల్. దే ఆర్ డర్టీ ర్యాక్స్. ఫిల్దీ ర్యాక్స్ అండి. మనం చేసే నీతి కార్యాలు మనం అనుకుంటాం, ఐఎమ్ వెరీ పయస్ మ్యాన్, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఎన్నో నీతి కార్యాలు చేశాను. దేవుడు అంటే మీ నీతి కార్యాలు గురికి ఏలిగలు. ఏ ముఖం పెట్టుకుని వెళ్తామని మనం దేవుడు సత్క్రియలు చేస్తాను. నేను పుట్టించే నువ్వు సత్క్రియలు చేయకపోగా దుష్క్రియలు చేస్తున్నావు. వ్యాలంటైన్ డే రోజున ఈ పెళ్ళాయి నువ్వు చంపుతున్నావు, ముక్కలుగా రోస్తున్నావు. ఇదా అని సత్క్రియలు? దీస్ ఆర్ గుడ్ థింగ్స్? dirtiest things a man ever could do. ప్రియులారా, సర్వ సృష్టి, అందుకే దేవుడు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక తీయద్దు కానీ 8:22 నోట్ చేసుకోండి. అందులో సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుతూ మూలుగుచున్నది అని చెప్పి రాస్తాడండి అక్కడ వాళ్ళు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది సృష్టి. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక నూతన సృష్టి చేస్తాను నేను. నూతన సృష్టి. ఎందుకంటే ఇక్కడ ఈ జరగబోయే రోజు మనం పేపర్లలో చూస్తున్నాము. ఇంకా నేను ఇన్ని తీసుకొచ్చాను పేపర్ కట్టించి. ఇంకో గంట అయితే మీకు అవన్నీ చూపిస్తాయి. ఇటువంటి లోకంలో మనం ఉన్నామండి. వీఆర్ సర్వైవింగ్ ఇన్ దిస్ వరల్డ్. అందుకే దేవుడు అంటున్నాడు, దీన్ని తీసిపాడేసి ఒక నూతన సృష్టి చేస్తానండి నేను. అందుకోసమే మన స్వభావం మనం మార్చుకోవాలి. మన స్వభావము పందుల స్వభావం అంటుంది. సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. అండ్ బైబిల్లో చెప్తుంది, ప్రావర్బ్స్ 11:22 సుందరమైన స్త్రీ పంది ముక్కుకు పంది స్వభావం మనది. మత్తయి 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా పంది ముందు ముత్యంలో చల్లకూడదు. ఏం చేస్తాడు పంది? అప్పుడు నిన్ను చీల్చేదారు కదా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు పంది స్వభావం ఉన్నది నీది. నిన్ను నేను 10 ఆ డోవ్ సబ్బులు తీసుకొచ్చి
ట్రస్ట్ మీ షాంపూలు తెచ్చి పందిని కడిగారనుకోండి బాగా. ఏం షాంపూలు ఇవాళ రేపు ట్రెండింగ్ అవుతున్నది మార్కెట్లో, గుడ్ షాంపూ. అవి తీసుకొచ్చి చేసి ఆ స్ప్రే సెంట్, డేవిడ్ ఆఫ్ స్ప్రే, ఆ స్ప్రే, ఈ స్ప్రే, అవి స్నానం చేపించి ఆ స్ప్రే కొట్టి పందికి వదిలిపెట్టారు అనుకోండి, ఎక్కడికి పోతుంది అది? అంటే దాని స్వభావం అది. అవుట్వర్డ్లీ హౌ మచ్ యు ట్రై, మనం అంతే. అవుట్వర్డ్లీ మనదంతా, ఇన్వర్డ్లీ వీఆర్ నాట్ చేంజింగ్. ఇన్వర్డ్లీ అంతా మార్పు 7, 27, 26. దేవుడు అంటున్నాడు ఇక్కడ, పంది లాంటి నీ స్వభావం నేను మార్చి పందిలా వదిలిపెట్ట, నిన్ను కడిగి చేసి ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ఏ ల్యాంప్. నిన్ను ఒక గుర్రపిల్ల లాగా నేను చేస్తాను. గుర్రపిల్ల స్వభావం లాగా నీ స్వభావం మార్స్తాను. గుర్రపిల్ల మురికి పోతుందా అంటే మురికి గుంతలో పోతుందా? మురికి గుంతలో యాక్సిడెంట్ లో పడిపోతే అది తన కాపరికి మొదలుపెడుతుంది, గట్టిగా ఆర్తనాదాలు చేస్తుంటది, ప్లీజ్ హెల్ప్ మీ, నేను మురికి గుంటలో పడిపోయాను, ప్లీజ్ టేక్ మీ అవుట్ ఫ్రమ్ దిస్ డర్టీ పిట్. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పిగ్ అండ్ ఎ ల్యాంబ్. దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ యూ యాజ్ ఎ పిగ్. నాకు తెలుసు పిగ్ స్వభావం, నాకు తెలుసు. సో ఐఎమ్ మేకింగ్ యూ ఏ ల్యాంబ్, గుర్రపిల్ల. బాహ్య రూపంలో మార్పుడు దేవుడు అంతర్యంలో మార్పు తీసుకొస్తాడు. పిల్లరా, నిన్ను గొర్రెగా కొత్త సృష్టి చేసిన. అందుకే పౌలు అంటాడు 5:17 2 కొరింథీయుల్లో, ఎవడైనా క్రీస్తు యందు వాడు నూతన సృష్టి. పంది స్వభావం మారిపోయింది. నౌ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఎ ల్యాంబ్, కొత్త స్వభావము. పిల్లరా, 4వది 3వది దేవుడు అంటున్నాడు, ఒక కొత్త పాట నీ నోట నేను పెడతాను. కొత్త పాట. Songs are expression of joy. Songs are expression of joy. సంతోషం ఉందంటూ మనసులా 5వ తారీఖు జీతం పడ్డది, జేబుల పట్ట సంతోషం, కూలి రాగాలు వస్తుంటాయి, హమ్మింగ్. దేవుడు హమ్మింగ్, సంతోషం. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, పిల్లరా, ఈ నోట కీర్తన 43 దేవుడు అంటున్నాడు దావీదుతోని, నిన్ను ఆ గుంతల భయంకరమైన దొంగ ఊబిలో నుంచి నేను నిన్ను పైకి లాగినాను. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు దావీదుకు? 40వ అధ్యాయము 3వ వచనము, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను, స్తోత్ర రూపము కొత్త గీతము నా దేవుడు నా నోట ఉంచెను. గట్టి చెప్పండి, హల్లెలూయా. చెప్పలేదో గట్టి చెప్తాను. దేవుడు నిన్ను లేపి, నీ కష్టాల నుండి నిన్ను లేపి, నీకున్న పరిస్థితుల గుండా, శ్రమకరమైన రోజుల గుండా నువ్వు వెళ్తున్నావు, ఎటు చూసిన అంధకారంలా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను లేపి
ఈ పాదములు బండ మీద నిలిపిండు అంటే స్థిరపరుస్తున్నాడు నిన్ను. అప్పుడు నీ నోట దేవుడట ఏం పెట్టాడు? కొత్త పాట, కొత్త గీతము. యాకోబు 5:13 ఎవరికైనా సంతోషం కలిగేనా కీర్తనలు పాడవలను. ఎందుకండి సంతోషము? మీకు తెలుసా, మోషే గారు ఒక మంచి పాట పాడారు. ఊహించండి, ఆ పెద్ద మనిషి 6 అడుగుల మనిషి, పెద్ద తెల్లగడ్డము, పెద్ద తెల్లెంటికలు, చేతిలో కర్ర స్టాప్ తీసుకొని ఎలా పాడి ఉంటాడండి ఆ బేస్ వాయిస్ లో. అహరోను పాడాడండి పాట. ఇశ్రాయేలు మొత్తం పాడారు పాట. వాళ్ళకి ఎప్పుడు గురువుడు సనుగుడే. అయితే దేవుడు ఎప్పుడైతే వారిని ఈజిప్టు నుంచి బంధకానికి విడిపించి ఎర్ర సముద్రం నుంచి తీసుకొచ్చాడో, ఎక్సోడస్ 15వ అధ్యాయము ఒక్కసారి చూడండి. నిర్గమకాండము 15లో రాయబడుతుంది, ఇశ్రాయేలీలు మోషే గారు కదండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీలను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. కాదండి, ఎట్లా పాడి ఉంటారండి? నేను ఊహించాను, రాత్రి వాక్యం చదువుకుంటున్నాను. మోషే ఎంత గంభీరమైన స్థలంలో పాడాడో గ్రీస్ లాగా. యూ క్యాన్ ఇమాజిన్ మోషే సింగింగ్ ఎ సాంగ్. ఇశ్రాయేల్ పాట పాడారు అని ఉన్నది. అయితే ఇక్కడ సిస్టర్ మిరియాం, ఆమె కూడా ఈ సంతోషం మోతాదు ఎక్కువైపోయిందేమో. పాట పాడుడే కాదు, ఆమె ఏం చేసిందంటే 20వ వచనము, మరియు అహరోను సహోదరియు ప్రవక్త మిరియాము అంబూర చేత పట్టుకొని వీళ్ళందరూ ఆల్ లేడీస్ ఏం చేశారు? నాట్యం చేశారు. ఇక్కడ మనకు చాలా సింపుల్. సిస్టర్ మిరియాం ఇంగ్లీష్ చదవండి. నిర్గమకాండం 15:20. Then Miriam, the prophetess, the sister of Aaron, took the tremble in her hand, and all the women went out after her with trembles and with dances. సంతోషం ఉంటే అట్లుంటారండి. కమ్మర పట్టుకొని డ్యాన్స్ చేస్తారు. మనకు ₹1,00,00,000 మూట మనం నెత్తినేమని వేసినా కానీ మనం డ్యాన్స్ చేయం. సంతోషమే లేదు. మనకు కోటి ఇస్తే ఇంకో కోటి కావాలి కదా. ఇది ఎక్కడ సరిపోతుంది? అప్పులకే పోతుంది ఇది. ఇక్కడ సంతోషం వలన పాటలు పాడారండి పిల్లరా. అందుకోసమే 1 పేతురు 1:8లో ఒక మాట రాస్తాడు, యేసు క్రీస్తులో ఉంటే ఆ సంతోషం అట. ఏం సంతోషం అది? 1 Peter 1:8. ఈ వాక్యం మీద బ్రదర్ భక్త సింగ్ ఒక బయోగ్రఫీ రాశారు, మై టెస్టిమనీ అని. దానికి పేరు పెట్టారు ఈ వాక్యం, ద జాయ్ అన్స్పీకబుల్. మీరు ఆయనను చూడకపోయినను, ఆయనను మీరు చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. ఆయనను మనం ప్రేమిస్తున్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనా శక్యము. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. ఇది తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్ లో తర్వాత మీరు చెప్పాలి. చెప్పండి. చెప్పనా శక్యము గాని మహిమయుక్తమైన సంతోషము గలవారండి. సంతోషము బ్రదర్. ఈ మాటల ద్వారా మనం చెప్పలేదు. ఒకవేళ నువ్వు రక్షణ పొందినావు, యేసుక్రీస్తు దగ్గర రక్షణ పొందితే ఆ సంతోషమట మాటలలో సత్యము గాని అంటే అన్స్పీకబుల్ జాయ్.
ఎంత జాయ్ అంటే అది అన్స్పీకబుల్ జాయ్. కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ జాయ్. ఇక్కడ మనము 35 యెషయా గ్రంథం 35లో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇంకా నాకు 3 పాయింట్స్ ఉన్నాయి, నేను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. 35:10లో యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందమున్నదు. నిత్యానందము. ఆనందము వేరు, నిత్యానందము వేరు. నిత్యము ప్లస్ ఆనందము, నిత్యానందము సవర్ణ దీర్ఘ సంధి. సందులు చదివి ఎవరైనా తెలుగు వాచకం? అచ్చులు, హల్లులు, సందులు ఇవి ఈ కాలంలో లేవనుకుంటారు ఇంగ్లీష్ మీడియం. తెలుగులో సందులు నిత్యము ప్లస్ ఆనందం ఈజ్ ఈక్వల్ టు నిత్యానందము. నిత్యానందం అంటే ఎవర్ లాస్టింగ్ జాయ్. ఎవర్ లాస్టింగ్ జాయ్. అది వారి తరాల మీద ఉంటుంది. ఎవరి తరాల మీద? అది యెహోవా చేత విమోచించిన వారు. పిల్లరా, ఇంకొక నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి, నూతనమైన పేరు, ఈ విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ నేను తిరిగి ఒకవేళ దేవుని చిత్తమైతే ఆ విషయాలు కూడా నేను పంచుకుంటాను. అయితే చిన్న ప్రార్థన చేసి ముగించుకుంటాను. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, ఆయన తండ్రి, జ్ఞానం గురించి మాకు ఇచ్చిన ఈ వాక్యం నాయన తండ్రి, ఎంతో నమ్మదగిన వాక్యం తండ్రి. నీకు నూతన హృదయం ఇస్తాను, నీలో నుండి రాతి గుండెని తొలగిస్తున్నాను అని చెప్పారు తండ్రి. దేవా, మాకు ఈ నూతనమైన హృదయం ఇవ్వండి తండ్రి. మమ్మల్ని నూతన సృష్టిగా మార్చండి తండ్రి. ప్రభువా, ఈ పాపయుక్తమైన, ఈ మోసకరమైన ఈ హృదయాన్ని మానవ నుండి తొలగిండి తండ్రి. ఇర్మియా 17లో రాయబడినది, హృదయం అన్నిటికంటే మోసకరమైనదని. దేవా, ఈ మోసకరమైన హృదయాన్ని తీసివేసి పరిశుద్ధమైన హృదయము మాకిస్తే తండ్రి, నువ్వు 5:8 చెప్పిన ప్రకారము మేము హృదయశుద్ధి కలిగి నిన్ను చూచు భాగ్యము మాకు అనుగ్రహించబడుతుందని చెప్పావు తండ్రి. అటువంటి భాగ్యం మాకు కలుగులాగున ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి చెడ్డ హృదయాన్ని మార్వండి తండ్రి. మంచి హృదయము, శుద్ధమైన హృదయము, పరిశుద్ధ హృదయము, ఎటువంటి కల్మషం లేని హృదయము, మార్కు 7:26-27 చెప్పబడిన ఆ చెడ్డ సంగతులు లేని హృదయమును మాకందరికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు పేరున దేవుని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అయ్యగారు, దయచేసి ఒక రిక్వెస్ట్, చెప్పండి సార్. వీడియో కొంచెం ఎడిట్ చేసినట్టు. లేదండి, ఓకే.